కేసీఆర్ ఉన్న రోజులు కరెంట్ ఎట్లుండే, కేసీఆర్ ఉన్న రోజులు సాగునీరు ఎట్లా అందింది, కేసీఆర్ వచ్చిన తర్వాత నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్య ఎట్లా మాయమైంది, మొత్తం తెలంగాణ భారతదేశానికి ధాన్య బండగారంగా మారితే, ధాన్యాన్ని అందించే ఒక కర్మాగారంగా మారితే, అందులో ఇవాళ నల్లగొండ బిడ్డలు కాలరెగిరేసి చెప్పొచ్చు మీకు ఏమని, దేశం మొత్తానికి బువ్వ పెడుతున్నది మా తెలంగాణ అయితే మొత్తం తెలంగాణలో అత్యధికంగా వరి పండించిన జిల్లా నల్లగొండ జిల్లా అని చెప్పి వాళ్ళ నల్లగొండ బిడ్డలు గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చింది కేసీఆర్. ఉమ్మడి నల్లగొండను 3 జిల్లాలు చేసింది కేసీఆర్ అధికార వికేంద్రీకరణలో భాగంగా. యాదాద్రి భువనగిరి ఒక జిల్లా, సూర్యాపేట మరొక జిల్లా, నల్లగొండ జిల్లా ఎట్లాగుంది. ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లేని ఉమ్మడి నల్లగొండ జిల్లాకి 3 మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానిదే. ఫ్లోరోసిస్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం గౌరవ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు, ఈరోజు మీరు చూసే ఉంటారు పేపర్లలో వార్త, మొదటి 1600 మెగావాట్ల కమిషన్ అయింది దామరచెర్లలోని యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అని. అట్లాంటి అద్భుతమైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఉమ్మడి నల్లగొండ జిల్లా అత్యధికంగా వరి పండించే స్థాయికి మొత్తం భారతదేశంలో ఏదైనా ఒక జిల్లా ఉంది అత్యధికంగా వరి పండించే జిల్లా అంటే ఆ స్థాయికి చేరింది కేసీఆర్ గారి పరిపాలనలోనే. కానీ ఓడిపోయినాం. 12 సీట్లుంటే 11 సీట్లు ఓడిపోయాను. మీరు అడగొచ్చు, మరి అన్న మీరు అన్ని పనులు చేసింటే ఎందుకు ఓడిపోయింది అని. ఎందుకు ఓడిపోయినామో కూడా మీతో వివరంగా పంచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. 2 కారణాలు. ఒకటి, చేసిన పని మేము సరిగ్గా చెప్పుకోలేదు. ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్లగొండకు 3 మెడికల్ కాలేజీలు ఇచ్చినాం కానీ ఆ విషయాన్ని ఇంటింటికి చెప్పుకోలేకపోయినాం. వాళ్ళు ఒక్క గుడిగట్టి అయోధ్యలో ఎక్కడో 1000 కిలోమీటర్ల అవతల వాళ్ళు ఇల్లు చెప్పుకున్నారు కానీ పక్కనే అద్భుతమైన యాదాద్రి గట్టి కూడా మనం ఇంటింటికి తిరిగి మనం చెప్పుకోలేదు, చేసిన పనికి ప్రచారం కల్పించుకోలేదు. భారతదేశంలోనే అతి పెద్దదైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మీ నల్లగొండ జిల్లాలోనే, మీ మిర్యాలగూడలోనే కట్టుకున్నాం కానీ దాన్ని నల్లగొండ బిడ్డలకు కూడా సమర్థవంతంగా చెప్పుకోలేకపోయినాం. ఈ 2వ కారణం, కొన్ని వర్గాలను తెలుసో తెలియకనో దూరం చేసుకున్నాం. ఏ ఉద్యోగులైతే, ప్రభుత్వ ఉద్యోగులైతే మరి మాతో పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని పెన్ డౌన్ చేసి ఆనాడు ఉద్యమంలో మాతో పాటు ప్రభుత్వంతో, ఆనాటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు మేము సంతోషపడ్డాం. 73% జీతాలు పెంచినాం కదా, 73% వాళ్లకు ఫిట్మెంట్ ఇచ్చుకున్నాం కదా, జీతాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇచ్చుకుంటున్నాం కదా అని మేము సంబరపడ్డాం. కానీ మొదటి తారీఖు మాకు జీతం రాలేదని వాళ్ళు బాధపడ్డారు. అది ప్రత్యర్థులు ప్రచారం చేసిండ్రు. దాంతో ఒక సెక్షన్ ఆఫ్ ఉద్యోగులు దూరమైంది. నిరుద్యోగులు మా తమ్ములు ఒకవైపు ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. 2 లక్షలు 9.5 ఏళ్లలో భారతదేశంలోని ఏ రాష్ట్రం కూడా, నేను ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ గారిని సవాల్ చేసిన, బీజేపీ వాళ్ళని అడిగిన, భారతదేశంలో ఒక్క రాష్ట్రం చూపెట్టండి 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఒక్క రాష్ట్రం చూపెట్టండి, ఇచ్చిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటాను కూడా సవాల్ చేసిన, సమాధానం రాలేదు. కానీ మేము చెప్పుకోలేకపోయినాం. 2 లక్షల ఉద్యోగ నియామకాలు జరిగినాయి అనే మాట చెప్పుకోలేకపోయినాం. కానీ ప్రత్యర్థులు బలంగా వాళ్ళకుండే సోషల్ మీడియా ఛానళ్లలో ఏం చెప్పినారు, అసలు ఉద్యోగాలు ఇయ్యలేదు, పేపర్ లీక్ అయింది, ఇదైంది అదైంది అని చెప్పి జరిగిన పనిని కూడా మొత్తంగా తప్పుదోవ పట్టించి ఇవాళ స్వల్ప తేడాతో ఓడిపోయినాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఆలోచించమని కోరేది కూడా ఒకటే. రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం, ఆయన పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పింది, ఇలా ఏం చేస్తున్నది ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ రైతు బిడ్డలు. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రి అయితా ఉన్నా, డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ మీద. మీరు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఇప్పటిదాకా అర్జెంటుగా బ్యాంకుకు వండి, ఎంబడే వండి 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను సంతకం పెడతా, నా బాధ్యత రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 కూడా పోయింది. తొందరలోనే జూన్ 9, 6 నెలలు కూడా నిండబోతా ఉంది. మరి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదా ప్రభుత్వాన్ని? అడగాల్సిన అవసరం లేదా? ఒక రైతు బిడ్డగా
మళ్ళీ మోసపోదామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒకసారి ఎవరైనా మనల్ని మోసం చేస్తే అది వాడి తప్పవుతుంది, మోసం చేసినోడు తప్పవుతుంది. కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మళ్ళా మనం మోసపోతే తప్పు మనదైతుంది. దయచేసి గుర్తుపెట్టుకోమని మా రైతు బిడ్డలైన మా అన్నదమ్ములందరూ నేను మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను. ఎన్ని మాటలు చెప్పిండ్రు, ఒక రుణమాఫీ మాత్రమే కాదు. కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నాడు, నేను రైతు భరోసా ఇస్తా. కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. మరి 15,000 పడ్డాయా లేదా నాకంటే బాగా మీకే తెలుసు. 15,000 కాదు కదా, కేసీఆర్ గారు ఇచ్చిన 10,000 కూడా దిక్కు లేదు. కేసీఆర్ గారి టైంలోనేమో రైతు నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే, రైతు బంధు పడుతుండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ఓట్లేసేటప్పుడు రైతు బంధులు వేసే ఒక ఆలోచన తీసుకొచ్చింది. వాళ్ళు నాట్లేసేటప్పుడేమో దిక్కులేదు, ఓట్లేసేటప్పుడు మాత్రం రైతు బంధు చేసే ప్రయత్నం చేసి రైతులను ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయ రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ ఓన్లీ భూస్వాములకు ఇస్తుండు, నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు, రైతు కూలీలకు కూడా ఇస్తా అన్నాడు. ఒక్కటంటే ఒక్క హామీ నెరవేరిందా ఆలోచించండి. మా మహిళా సోదరి మనలకు చెప్పినారు, నెలకు 2,500 ఇస్తామన్నారు 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ. మరి 1,67,00,000 మంది ఉన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు తెలంగాణలో 1,67,00,000 మంది ఉన్నారు. వాళ్ళ తరపున రేపు మాట్లాడాలన్నా, ప్రశ్నించాలన్నా, గలమెత్తాలన్నా దమ్మున్నవాడు ఉండాలి, ప్రశ్నించేవాడు ఉండాలి తప్ప ప్రశంసించేవాళ్ళు కాదు. ఇవాళ కొత్తగా ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో, అలవి కాని హామీలు ఇచ్చి వచ్చింది. మరి వాళ్ళకి కావాల్సింది శాసన మండలిలో ఇంతకుముందే నేను విజ్ఞప్తి చేసినట్టు శాసనసభ శాసన మండలి రెండు ఎందుకుంటాయంటే, శాసనసభ ఏమైనా ఏకపక్షంగా పోయినా శాసన మండలిలో ప్రశ్నించే గొంతుండాలన్న ఉద్దేశంతోనే శాసన మండలిని పెట్టుకున్నాం. ఇవాళ కావాల్సింది అధికార స్వరాలు కాదు, ఇవాళ కావాల్సింది ధిక్కార స్వరాలు, ప్రశ్నించే గలం, గట్టిగా కొట్లాడే గలం, అవసరమైతే గల్లా పెట్టి గల్లా పట్టుకుని అడిగే దమ్మున నాయకుడు కావాలి. ఇవాళ ఒక విద్యావంతుడు తమ్ముడు రాకేష్ రెడ్డి రూపంలో మనకు ఆ అవకాశం ఉంది. ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తా అన్నాడు. కానీ ఎంత సిగ్గులేని వ్యవహారం ఉంది వాళ్ళ రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది అంటే మీరు చూస్తున్నారు. మందికి పుట్టిన పిల్లలు కూడా మా పిల్లలు అని చెప్పుకునే బాపత్ వీళ్ళు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 30,000 ఉద్యోగాలకు, కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన నియామకాలకు ఈయన కాగితాలు ఇచ్చుకుంటా ఇవి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా,